ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని మైనింగ్ కార్మికులు ముట్టడించారు. గత కొన్ని రోజులుగా ఆగి ఉన్న మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా మైనింగ్ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, ప్రస్తుతం ఎటువంటి పనులు లేకపోవడంతో పూట గడవడం కష్టంగా మారిందని వాపోయారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట క్వార్ట్స్, సిలికా, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మాకు 4 నెలల నుంచి పనులు లేవు. ఎక్కడ మైన్లు అక్కడ ఆపేసి తిండి లేక ఎన్నో తిప్పులు పడిపోతున్నాము. ఏడకు పోయిన అప్పులు దొరక పన్నాడు కలాట్లు పడుతున్నాము. మాకు ఈ పనులు ఇప్పించేస్తే రాయి పనులన్నీ ముగిచ్చేసకుండా మీరందరూ కంట్రోల్ చేసి పెట్టుకుని మైన్ వదిలేస్తే మేము లక్షణంగా బతుకుతున్నాము. గవర్నమెంట్ కి మీకు ధన్యవాదాలు ఇస్తున్నాము. మేము 3 నెలల నుంచి పనులు లేక చచ్చిపోతున్నాము. మాకు ఈ పనులు జరగకపోతే గత ప్రభుత్వంలో జరిగిన తప్పు వల్ల ఈరోజు మైనింగ్ కార్మికులైతేమి, మైన్ ఓనర్లు అయితేమి, డీలర్స్ అయితేమి, జేసీబీ ఆపరేటర్లు అయితేమి, జేసీబీ ఓనర్లు అయితేమి, టిప్పర్లు, ట్రాన్స్పోర్ట్లా ఉంది అనే పై అధికారులకి, పై మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మైనింగ్ మినిస్టరు కొల్లు రవీంద్ర గారికి తెలుపుకునేదానికి గాను ఒక ప్రశాంతంగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. మాకు గత